హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, మన ఛానల్లో అయితే చేప ఎగురండి. అదే మొన్న ఫ్రై పెట్టాను కదా, ఈరోజు అయితే ఎగురు మాట. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఎవరు ట్రై చేయలేదు, నేనైతే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. అవి అయితే తీసుకున్నాను. తలకాయలు ఉన్నాయి కదా, 3 చేపలు కదా, అవి ఆ ముక్కలు మొత్తం అన్నిటికీ సరిపడా ఉప్పు కారం వేసుకొని అల్లం వెల్లుల్లి జీలకర్ర మిక్సీ పట్టి వేసానండి. తర్వాత పెరుగు కూడా వేసుకున్నాను. 1/2 స్పూన్ అయితే పసుపు కూడా వేసుకొని శుభ్రంగా ముక్కలన్నిటికీ పట్టించాలండి. ఇందులో స్పెషల్ ఏంటంటే పెరుగు మాట. అవన్నీ కలుపుకొని పెరుగు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, క్వాంటిటీ బట్టి వేసుకోండి. పెరుగు మరీ ఎక్కువైతే బాగోదు. ఓకేనా? బాగా కలిపి అది అలా మూత పెట్టి పక్కన పెట్టి ఈ లోపునైతే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అయితే 4 స్పూన్లు వేసుకున్నానండి. వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, ఉత్తి ఉల్లిపాయలే తీసుకున్నాను. దీనికి టమాటా అయితే వేయలేదండి, ఎగురు కదా. అయితే ఉల్లిపాయలు అయితే ఒక 5 ఉల్లిపాయలు అండి సన్నగా కోసి వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు 6 పచ్చిమిరపకాయలు కోసి వేసుకున్నాను. అలాగే గుప్పుడు కరివేపాకులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. ఫ్రై అయిన తర్వాత చేప కలిపి పెట్టాం కదా, అవి వేసేసుకోవడమే. కలిపిస్తే ఎక్కువ పావు గంట 10 నిమిషాలు ఏమి పెట్టకూడదు, పెరుగు వేసాం కదా, అందుకే వెంటనే వండేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్ ఉంది. వేసుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత అప్పుడు అందులో వాటర్ అది కలిపి గ్రేవీలా ఉంటుంది కదండి, అవన్నీ వాటర్ వేసి కలిపేసి వేసేయడమే. వేసి గరిటతో కలపకుండా గుడ్డతోటి అలా అలా కలుపుకోనండి. అందరికీ తెలిసిందే చేపల కూర గరిటతో కలపకూడదని. చూసారా? వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు, కూర దగ్గర పడుతుంది మనకి. అదిగోండి, చూసారా? థిక్గా అయింది గ్రేవీ అయితే. అదిగోండి, ఇప్పుడు మన కూర రెడీ అయిపోయినట్టే. మళ్ళీ కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం అలా ఉంచి, చూసారా మరి దగ్గరికి అయింది కదా కూర. అయితే మన కూర అయితే రెడీ అయిపోయినట్టే, స్టవ్ ఆపేసుకోవడమే. ఇప్పుడైతే టేస్టింగ్ టైము. నేను ట్రై చేసిన కూర నేనే ట్రై చేసి తిన్నానండి, ఎవరికైతే పెట్టలేదు. నేను తిన్నాక అప్పుడు వాళ్ళు తింటా అన్నారన్నమాట, అందుకే. ఓకేనా? టేస్ట్ అయితే సూపర్ ఉందండి. శుభ్రంగా కలుపుకొని తిన్నాను. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.